అఖిల దమ్మ. వెల్కమ్ అఖిల. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతం, జిక్కి గారి గానం, శ్రీకృష్ణ పాండవి సినిమా నుంచి చాంగురే బంగారు రాజా. చాంగురే 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 బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. మజ్జారే మగరేడా మత్తైన వగగాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. చాంగురే బంగారు రాజా. మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు. వైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాకు. పచ్చల పిడి బాకు పిచ్చిన పువ్వురేకో పుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా. బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. పచ్చల పిడిబాకో విచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరో, మనసుచ్చుకుంటే తెలుస్తుందిరో అంటాడు. అద్భుతమైనటువంటి కోయకన్య పాడుతున్నా కూడా ఆ ఫ్లేవర్ తీసుకొచ్చారు. మనకు నేటివ్ జానపద ఆ ఫ్లేవర్ ఈ పాటలో బాగా గుప్పించారు ఆయన. ఈ పదాలు చాంగురే, మజ్జారే, సింగపు నడుము ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పాటలో. చాలా అద్భుతమైన పాట. నీ గొంతు చాలా శ్రావ్యంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పింగళి నాగేంద్రరావు గారి తర్వాత ఇలాంటి ప్రయోగాలను తీసుకొచ్చిన వారు నారాయణ రెడ్డి గారు. మజ్జారే, అచ్చా, చాంగురే అంటే చాంగ్ అంటే హిందీలో అంటే అలా దూకడం అనమాట. చాంగురే అద్భుతం, క్యా అద్భుతం అన్నట్టు. చాంగురే బంగారు రాజా. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ వాట్ హీ హ్యాస్ మెన్షన్డ్ యాజ్
పచ్చల పిడిబాకో విచ్ ఈస్ వెరీ ష్రూడ్ అండ్ చాలా పదునుగా ఉంటుందో, విచ్చిన పూరేకో అంత మెత్తగా ఉంటుంది. పువ్వు వికసించినప్పుడు రేకు అది అంత పదునైందో లేకపోతే అంత మెత్తదో గుచ్చుకుంటే తెలుస్తుందిరా అని. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్. ముందుగా కవికే దీంట్లో మన అప్లాస్ ఇవ్వాలి. ఫస్ట్ అప్లాస్ షుడ్ గో టు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. దాన్ని అంత అందంగా కంపోజ్ చేసిన టీవీ రాజు గారు, అంత అందంగా పాడారు జిక్కీ గారు. చాలా అందంగా ఉంటుంది. ఈ పాత్ర వేసిన ఆవిడ ఎవరో తెలుసా సినిమాలో? ఆవిడ పేరు నాగరత్నం. జి వరలక్ష్మి గారిని ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఉండేవారు. ఆవిడ నేను హీరోయిన్ అన్న ఏమన్నా, బికాస్ షీ కుడ్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్, సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఆవిడ నీస్ అనమాట ఈవిడ నాగరత్నం. ఆవిడలాగే ఉండేదన్నమాట. ఏ తాళంలో ఉంది ఈ పాట? త్రిశంలో. దీని చతురస్రంలో పాడు. 1 2 3 4. చాలా ఈజీ నీకు, ఇది చాలా ఈజీ. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ చాంగ్ రే బంగారు రాజా, మజ్జారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. చిన్న తేడా ఉంటుంది తప్ప, బట్ నువ్వు పాడింది కనుక అదే 6/8లో వాయిస్తే 6/8 లాగానే వినపడుతుంది. ఆ రంగు రాకుండా ఉండడానికి ఇంకా నువ్వు పాడింది కరెక్టే, ఇంకో చిన్న చిన్న మార్పులు చేయొచ్చు. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ చాంగ్ రే బంగారు రాజా. లక్షణంగా ఉన్న పాటని ఇలా చేయడం అవసరమా? చాలా అవసరం. అంటే పాటను ఎలా చేయడం కాదు, హౌ యూ ఎక్స్టెంపోర్గా ఒక తాళం నుంచి మరో తాళంలోకి వెళ్ళడం మీకు మీ పెరిఫెరల్లో ఎంత ఈజీగా ఉంటుంది అని కనుక్కోవడానికి. అండ్ టు మేక్ ఇట్ లిటిల్ లైటర్ ఆల్సో. సమ్టైమ్స్ అదే పాటని, మంచి పాటని వేరే తాళంలో పాడినప్పుడు చాలా కామికల్గా ఉంటుంది. ఉద్దేశం పాటను అలా కామికల్గా చేయాలని కాదు, అది అనుకోకుండా వేరే తాళంలో పెడితే అలా వస్తుంది తప్ప. బట్ దెర్ విల్ బి చకల్ ఇన్ ది ఆడియన్స్ ఆల్సో. సరదాగా తమాషాగా ఉంది కదా అని. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్.